నిజంగా జగన్ గారి ప్రెస్ మీట్ చూస్తుంటే మాకేమనిపిస్తుంది అంటే సామాన్య ప్రజలుగా ఆయనకి పూర్తిగా మతి భ్రమించి అసలు ఆయన కాన్షియస్ లో ఉన్నారా? అసలు రాజధాని లేని రాష్ట్రం ఏంటండి? అంటే తలకాయ లేని మనిషి ఉంటాడా? ఒకటే సూటి ప్రశ్న. తలకాయ లేని మనిషి ఎలా ఉండడో అలాగే రాష్ట్రానికి రాజధాని లేకపోతే పరిపాలన ఎక్కడి నుంచి చేస్తారు? రాజధాని అనేది లేకపోతే ఆయనకి అసలు అది చాలా చిన్న క్వశ్చన్. చిన్న పిల్లల్ని అడిగినా కూడా రాజధాని అవసరమా లేదా అంటే అవసరం అని చెప్తారు. అలాంటిది ఆయన రాజధానే వద్దంటున్నాడు అంటే ఏంటి? అసలు ఆయన మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది? మావి గన్ను పెట్టమంటారో, మావి జగన్ పెట్టమంటారో, మన సంస్కృతే గన్నులు కత్తులు సంస్కృతిని తీసుకొచ్చి రాష్ట్రానికి కూడా అంటించాలని చూస్తున్నారు. సార్, మీరు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో పెట్టే రోజున మీరు ఒక ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా మీకు బాధ్యత ఉంది కదా, ప్రజలందరూ చూస్తున్నారు కదా. ప్రజా నేతగా నేను ఉండాలి అనుకున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి, లేదా మీకున్న డౌట్స్ ఏంటో మరి అడగకపోయారా? అలాగా ప్రజల ముందు అడగాల్సినప్పుడు అడగకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నీకు అనుకూలమైన ఛానల్స్ నీ ముందు కూర్చోబెట్టుకుని ఇదేమన్నా స్కిట్ అనుకుంటున్నావా లేకపోతే ఫన్ చేద్దాం అనుకుంటున్నావా? 2014 నుంచి 19 వరకు బలమైన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతికి నేను సపోర్ట్ చేస్తున్నాను, అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పారు. ఆ రోజు ఒక మాట చెప్పారు. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అబ్బాయి ఒక రాజధాని కాదు అని ఆ రాజధాని మీద వేయాల్సిన అభాండాలన్నీ వేసి రైతుల త్యాగాన్ని అసెంబ్లీ సాక్షిగా రైతుల త్యాగాన్ని మీరు అవహేళన చేసి ఆ రోజున 3 రాజధానులు అన్నారు. పోనీ అట్లీస్ట్ ఆ మాట మీద నువ్వు నిలబడ్డావా? మళ్ళీ ఈ రోజున 11 సీట్లతో నిన్ను ప్రజలు కూర్చోబెడితే నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? మళ్ళీ మావిగన్ అంటున్నావు. ఫస్ట్ అసలు నీకు క్లారిటీ లేదు. నీ క్లారిటీ లేని విధానం. నువ్వు ఇంకొక విషయం ఏంటంటే నేను మడమ తిప్పను మాట తప్పును అంటావు. నువ్వు మడమ తిప్పుతావు మాట తప్పుతావు అనేది ఈ ఒక్కటి చాలు నీకు ఉదాహరణ. ఇవాళ అమరావతి నిజంగా స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత 1600 రోజుల పాటు ఒక ప్రజా ఉద్యమం నడిచింది. ఏ రాజకీయ పార్టీ అండలేకుండా ప్రజలు ఉద్యమం చేశారు అంటే నాకు తెలిసి ఈ స్వతంత్ర భారతదేశంలో అమరావతి అని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే అది వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం ఇవ్వలేదు. ఒక రాష్ట్ర మనుగడ కోసం, ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రోజున అమరావతి రైతులు తమ పొలాల్ని త్యాగం చేశారు. అదేమి బీడు భూములు కాదు. ఆ రోజున అమరావతి రైతులు ఇచ్చింది సంవత్సరానికి 3 పంటలు 2 పంటలు పండే భూమిని. ఈ ప్రజలు ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, మా రాష్ట్రం ముందుకెళ్ళాలి అని ఆనాడు ఒక నాయకుడి మీద నమ్మకంతో కొన్ని వేల ఎకరాల భూములు, 30,000 ఎకరాల భూములు ఆ రోజున అమరావతి రైతులు ఇచ్చారు. అమరావతి రైతుల త్యాగాన్ని నువ్వెంత అవహేళన చేశావు? ఆ అమరావతి రైతులని నువ్వెన్ని ఇబ్బందులు పాలు చేశావు? 9 నెలల గర్భవతిని నువ్వు కాలుతో తన్నావు, వాళ్ళని రోడ్ల మీద కూర్చోపెట్టావు, రోడ్ల మీద అన్నం తినేలా చేసావు. అమ్మవారి గుడికి వెళ్తున్న వాళ్ళని నీ బూటకాళ్లతో పోలీసులతో తన్నించావు. కంచెలు కట్టుకుని నువ్వు రోజు సెక్రటేరియట్కి వెళ్ళావు. ఎందుకు నీకు అంత భయం? ఆ ప్రజలు ఓటేస్తేనే నువ్వు ఆ రోజున ముఖ్యమంత్రికి ఉన్నావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోయి అమరావతి రైతులని, అమరావతి మహిళని అనరాని మాటలు, వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆ పిచ్చి, ఆ మతి భ్రమించటం, ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరిపోయి మళ్ళీ నేను వస్తా ఒకటే, ఇవాళ అమరావతి రాజధానిగా ఉండాలి అనేది ఒక కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రమే మద్దతు ఇస్తే జరగలేదు. ఆయనకి ఏమన్నా కొంచెం స్పృహ ఉండి కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటే లోక్సభలో, రాజ్యసభలో ఈ 3 పార్టీలు కాకుండా 40 పార్టీలు ఏక కంఠంతో ఈ ఆంధ్రప్రదేశ్ కి అమరావతి అనేది రాజధానిగా ఉండాలి అని చెప్పి దాని చట్టబద్ధం తీసుకొచ్చారు. అంటే నువ్వు 40 పార్టీలు చేసిన దేశం మొత్తం కూడా అమరావతి రాజధానిగా ఉండాలన్న దాన్ని నువ్వేం చేస్తావు? అది నీ తరం. అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదు. నువ్వు 1 టైం సీఎం, నువ్వు 1 టైం ఛాన్స్ అడిగావు. సో నువ్వు 1 టైం సీఎం ఈ ఆంధ్రప్రదేశ్. అమరావతి రాజధాని ఆమోదం జరిగింది, ఎలా అనిపిస్తుంది? చాలా శుభపరిణామంగా భావిస్తున్నామండి. చాలా సంతోషం. పెట్టుబడులు పెట్టాల్సిన వారికి వాళ్ళకున్న సంశయాలు కానీ, అనుమానాలు కానీ, ఏదైనా ఆలోచనలు ఉన్నట్లయితే వాటన్నిటితో ఈ చట్టబద్ధత రావటం అనేది దాంతో పటాపంచలు అయిపోయినాయి. ఇక మనకి పెట్టుబడులు రావడానికి మార్గం సుగమం అయిందని చెప్పి భావిస్తున్నాం. అమరావతి రాజధానికి ఒప్పుకుంటే ఒక పార్టీ మాత్రం దాన్ని ఆమోదం తెలపాలని మీరేమంటారు? అంటే ఉనికిని కాపాడుకోవడానికి మేము కూడా ఒప్పుకోలేదు అని చెప్పడానికి తప్ప, రాజధానులు అసలు రాజ్యాంగంలో లేదంటారు ఒక పక్కన, 3 రాజధానులు అంటారు ఒక పక్కన, వైజాగ్ అంటారు ఒక పక్కన. అసలు ఆయనకి పరిస్థితి ఎలా ఉందనేది కానీ, మతిస్థిమితో ఉందా లేదా అని కానీ చాలా మంది సైకో అని పిలుస్తూ ఉంటారు. మరి అది నిజమేనేమో అని అనిపిస్తుంది. అమరావతి అంటే ఆయనకి నచ్చదు. ఏమి తోచక మావిగన్ అనే ఏదో రకమైన, అసలు రాజధానులే రాజ్యాంగంలో లేదు అన్న వ్యక్తి ఈ పేరు చెప్పడంలో గల అర్థం ఏంటి మాకు ఇంతవరకు అర్థం కాల. అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో లేదు అన్నారు. అవునా?
చాలా మందికి తెలుసు అది. రాజ్యాంగాలే లేనప్పుడు 3 రాజధానులను ఎందుకన్నారు? ఇప్పుడు 3 ప్రాంతాలు కలిపి మావిగణను పెట్టమని ఎవరన్నారు? అసలు ఎవరు చెప్తున్నారు? ఎవరు శిక్షణ ఇస్తున్నారా? ఆయనకి సొంతగా వచ్చిన ఆలోచన అనేది ఇంతవరకు మాకు అర్థం కాదు. అసలు వీరికి ఏమైందంటారు అసలు ఇలా మాట్లాడతారు? ఏమంటే మరి చాలా మంది అంటూ ఉంటారు లండన్ వెళ్ళి మందులు తెచ్చుకున్నారని అంటుంటారు, కానీ మనకి అవన్నీ మనకు తెలియదు. మరి అది నిజమేనేమో అనిపిస్తుంది. అమరావతి రాజధాని అంటే పెట్టుబడి రాజధాని. ఇప్పుడు దాకా రాష్ట్రంలో 3 రాజధానులు అని చెప్పి యువతని తప్పుదావ పట్టించి అటు ఇటు కాకుండా చేసి మన హైదరాబాద్ కు, బెంగళూరుకు, చెన్నైకి పరిమితం చేశారు. ఎప్పటి నుంచి చంద్రబాబు గారు యువతని అమరావతికి కట్టుబడి చేసి అమరావతిలోనే ఉద్యోగాలు సాధించడం, మేము ఎటు తిరగకుండా ఎటు వెళ్లకుండా ఇక్కడే మా ఆర్థికంగా మేము సంపాదించుకునే విధంగా ఏ రాజధాని అంటే అమరావతి రాజధాని అని చెప్పి మమ్మల్ని ఇక్కడి నుంచే జాబులు చేసుకునేలాగా కృషి చేసిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు రాజధానికి ఆమోదం తెలిపితే వైసీపీ ఒకటే మాత్రం ఆమోదం తెలపడం పని మీరేమంటారు? వైసీపీకి రాజధాని అంటే వాల్యూ లేదు. ఆయన ప్రెస్ మీట్ పెడుతూ కూడా రాజధాని అనగానే ఏవో మాదిగన్ అని చెప్పి ఏదో చెప్పి నవ్వుతా ఉన్నాడు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, 10th క్లాస్ పేపర్లు కొట్టేసి పాస్ అయిన వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది. రెండింటికి చాలా అర్థం చేసుకోగలం. ఎలా ఉందంటే ఒక రాజధాని పేరు చెప్తే గర్వంగా తలెత్తుకోవాలా ఉండాలా, కానీ ఈయన ఒక రాజధాని పేరు చెప్తే నవ్వుతున్నాడు ప్రెస్ మీట్ లో. అంటే ఏం అర్థం చేసుకోవాలా? ఈయన మళ్ళీ అది కాకుండా మేము మా 2029లో మా గవర్నమెంట్ రాగానే మేము మళ్ళీ పార్లమెంట్ దగ్గర చట్టపద్ధతి తీసుకుంటున్నాం అన్నారు. అసలు మీరు మొన్న చేసిన దానికే 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడిన దానికి అసలు 11 సీట్లు కూడా రావు. మీరు దయచేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టకుండా దయచేసి బెంగళూరుకి పరిమితం అయితే చాలా బెటర్ అని మీకు చెప్తున్నాను. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నందువల్లే ఎవరు పెట్టుబడి పెట్టడానికి రాలేదు ఇక్కడికి. ఆయన తెచ్చిన కంపెనీలన్నీ ఇక్కడ పునాదులు ఇస్తున్నాయి అంటున్నారు. ఆయన తెచ్చిన కంపెనీలన్నీ పునాదులు ఇస్తున్నాయి. మరి గత 5 సంవత్సరాలు నిద్రపోయాడా? గత 5 సంవత్సరాలు రోడ్లకి గొంతులు పోసుకోవడం తెలియని ఆయన వ్యక్తికి ఈ రోజు నేను తెచ్చిన కంపెనీలు డెవలప్ అయితే ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అమరావతి రాజధాని రాష్ట్రానికి ప్రధానమైన ఒక కేంద్రం లాంటిది. గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో దాదాపు 5 ఏళ్లు కాలయాపన చేస్తూ ఈ యొక్క రాక్షస పాలనకి రాష్ట్ర ప్రజలు చమరగీతం పాడారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టడానికి ఈ రాష్ట్రంలోని మన రాజధాని కావాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తనకున్న సత్సంబంధాలతో పాటు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో, నారా లోకేష్ గారు పట్టుదలతో ఇవాళ పార్లమెంట్లో అన్ని పార్టీలు, పార్లమెంట్లో దాదాపు 50 పార్టీల దాకా అందరూ కూడా ఏకపక్షంగా అమరావతి రాజధాని ఉండాలనే తీర్మానాన్ని ప్రతిపాదన బలపరచడం, ప్రజలకు అనుకూలమైన తీర్పు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. వైసీపీ ఈ మొట్టమొదటి నుంచి కూడా అమరావతి రాజధాని కాకుండా ఉండాలనే ఒక ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త పందాలు ఇప్పుడు మాయుగాను విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అనే పదాన్ని కొత్తగా సృష్టి ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి మతి సీమితం పోయింది, రాజకీయ పరిజ్ఞానం లేదు. కేవలం ఏంటంటే వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని రాష్ట్రంలో ఏకపక్షంగా ఏదో ముఖ్యమంత్రిగా చేశారని చెప్పి దురాలోచనతో ముఖ్యమంత్రిగా చేపట్టిన కానీ ఇప్పుడు కూడా క్రిమినల్ మైండ్ గానే వ్యవహరించారు తప్ప కానీ ప్రజాపాలనగా ఇప్పుడు ఏనాడు కూడా జగన్ రెడ్డి వ్యవహరించారు. ఇదేంటి ప్రజల్లో అతను రాజకీయ పరిజ్ఞానం తగ్గింది, మెంటల్ గా ప్రిపేర్ అయిపోయాడా. అమరావతి రాజధాని కాదు, అమరావతి మళ్ళీ ఒక మాట మారుస్తాడు, అమరావతి నేను ఆమోదిస్తాను కానీ అమరావతిలో ఉన్న నిబంధనలు మాత్రం సరైనవి కావాలంటాడు. ఇదేంటంటే ధోరణగా అర్థం ఉందో? అసలు అమరావతి మద్దతు అంటే ఏంటి? అమరావతి తీర్మానాల్లో సరైన ప్రతిపాదన పెట్టలేదు అంటే ఏంటి? కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు అప్పులు చేశారు, దానికోసం అమరావతి సృష్టించాడు చంద్రబాబు నాయుడు అంటాం. రాష్ట్ర శాసనసభలో తిరిగి రాగానే దాన్ని రద్దుపరుస్తారంటడం, ఇవన్నీ ఏంటంటే అవేగం, రాజకీయ అవేగం, రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులు మాట్లాడే మాటలవి.